భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుందాం, అందరం తెలుసుకోవడం కోసం ఇది తీసుకొచ్చిన నేను. ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి, కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి. ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ అయి ఉంటే లోపల మౌత్ ఎట్లుంటుంది చూడండి, ఎట్లా కనబడుతుంది? ఇటు కూడా కనబడుతుంది, కనబడుతుందా? సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వ్స్ పోయినాయి చూడండి. ఇలా రెడ్ కలర్ లో, తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి, అవన్నీ బ్లడ్ వెసల్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి, ఇక్కడ రాకుంది ఏంటిది? వెన్నెముక అంటాం మనం, ఏమంటాం? బ్యాక్ బోన్. అర్థమవుతుందా? ఈ బ్యాక్ బోన్ తో పాటు బోన్స్ చూడండి వెనుక కనబడుతున్నాయా? బోన్స్ కనబడుతున్నాయా? చూడండి, మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి, ఇక్కడ దాకా కనబడుతున్నాయా? మజిల్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి, పక్క టెంకలు చూడండి, కనబడుతున్నాయా? తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్ గా చిక్కుడు గింజ ఆకారంలో కనబడుతున్నాయి చూడండి, కనబడుతున్నాయా మీకు? మీకు కనబడుతున్నాయా? ఇవేంటివి? కిడ్నీస్. అవేంటివి? ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది, అది ఈ లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి. మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం? హార్ట్ అంటే ఎట్లుంటాయి అనుకుంటాం, మధ్యలో ఉంటాయి కావచ్చు అనుకుంటారు, కానీ ఇటు లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం. తర్వాత రెండు అటోటి ఇటోటి ఏం కనబడుతున్నాయి? లంగ్స్. మీరు శ్వాస తీసుకొని వదలడానికి ఉపయోగపడేవి ఇవే. ఓకే, తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనబడుతుంది చూడండి, ఇక్కడ కనబడుతుందా? స్టమక్ కంచిలా కనబడుతుంది ఈ ఏరియాలో. తర్వాత ఇటు కార్యం కనబడుతుంది చూడండి, దాన్ని ఏమంటారు? లివర్. కనబడుతుందా ఈ ఏరియాలో? ఎక్కడన్నా కనబడుతుందా? తర్వాత ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతున్నాయి. స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? తిన్న ఫుడ్ ఎటు పోతుంది? స్మాల్ ఇంటెస్టైన్ ను బ్లడ్ లోకి తీసుకుంటాయి, అక్కడ నుంచి బాడీ మొత్తం పంపిస్తాం అనుకున్నాం మనం, అవునా? అది మనకు జరిగేది. తర్వాత వేస్టేజ్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది, దొడ్డు కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది, అది కనబడుతుంది చూడండి మీరు. అది కేవలము యూరినరీ బ్లాడర్, ఫ్రంట్ లో కొంచెం కనబడుతున్నది యూరినరీ బ్లాడర్ మాత్రమే. తర్వాత మజిల్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి, ఫ్రంట్ మజిల్స్ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. సో ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించిన సిస్టమ్. ఇదంతా కూడా మన శరీరంలో ఒకవేళ మనకు తోలు తీసేసినాం అనుకోండి, ఇట్లానే కనబడుతుంది ఎవరికైనా. ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటా పోతే ఇంకా ఈజీ కనబడుతుంది మీకు అన్ని. అర్థమవుతుందా?